క్రీస్తునందు ప్రియమైనటువంటి సోదర సహోదరులకు ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు వందనాలు, శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మరొక నూతన దినాన్ని మన జీవితాల్లో దేవుడు అనుగ్రహించినందుకు ఎన్నో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా వెరీ బ్లెస్డ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులరా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించును అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుడు వర్షము కురిపించేవాడు, అలాగే దాని కాలమందు దేవుడు వర్షము కురిపించును. అంటే మనము ఇక్కడ సత్యాన్ని గమనించాలి. దాని కాలమందు వర్షము కురిపించును అంటే తగిన సమయమందు దేవుడు మనకు సహాయము అనుగ్రహిస్తాడు అనే సత్యము ఈ యొక్క వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. ప్రియులరా, మనము దేవుని సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. దేవుని యొక్క కృప కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే దేవుడు తన యొక్క కాలమందు మనకు సహాయమును, మనకు ఆశీర్వాదాన్ని, దీవెనను ఆయన అనుగ్రహిస్తాడు. ఈ సత్యాన్ని మనం ఇప్పుడు కూడా మర్చిపోకూడదు. మనం ఇప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దాని కాలమందు వర్షము కురిపించును అనే మాట సెలవిస్తుంది. అంటే దేవుడు మనకు ఎప్పుడు ఏది కావాలో తగిన సమయమందు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఈరోజు నా ప్రియమైన సహోదరి సహోదరులరా, కంగారు పడిపోకండి, భయపడకండి, నిరాశ పడిపోకండి. సహనముతో, ఓపికతో దేవునిని అడుగుతూ ఉందాం మనకేం కావాలో. దేవుడు తప్పకుండా తగిన సమయమందు తన యొక్క దీవెన, ఆశీర్వాదాలు మన మీదకు పంపిస్తారు. అంత మాత్రమే కాదు, మనకేం కావాలో అది తప్పకుండా ఆయన అనుగ్రహిస్తాడు. కనుక అప్పటి వరకు మనం ఏం చేయాలంటే దేవునికి ప్రార్థన చేస్తూ దేవునిని అడుగుతూ ఆయన మీద విశ్వాసం ఉంచి మనము జీవిస్తూ ఉండాలి. తప్పకుండా దేవుడు తన యొక్క దీవెన మన మీదకి పంపిస్తాడు. కనుక ఈరోజు మీరు దేనికోసమైనా దేవుని అడుగుతూ ఉంటే, దేనికోసమైనా మీరు వేచి చూస్తూ ఉంటే, దేనికోసమైనా మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే, దేనికోసమైనా మీరు విపరీతంగా ఆలోచన చేస్తుంటే, ప్రియులారా, భయపడద్దు. తగిన సమయం ముందు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. దేవుడు మనల్ని హెచ్చించి మనం అనుకున్నది, లేక మనం కోరుకున్నది, లేక మనము ఆలోచన చేసింది, మనం ప్రయత్నం చేసింది దేవుడు మనకి ఫలితాన్ని, విజయాన్ని అందిస్తాడు. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. దేవుని యందు విశ్వాసం ఉంచండి. తగిన కాలమందు మీ దీవెన మీరు అందుకుంటారు. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచి నాతో మీరు ఏకీభవించాలని ప్రార్థన చేస్తున్నాను, మీకు మనవి చేస్తున్నాను. ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈరోజు మా జీవితాల్లో మరొక నూతన దినాన్ని మీరు అనుగ్రహించినందుకు వందనాలు దేవా. ఈ దినమంతటిలో మీ కృప అనుగ్రహించండి, దీవించండి, ఆశీర్వదించండి. మీ ప్రియబిడ్డలు వారి ఉద్యోగాలు, వ్యాపారాలు, అనేక పనుల మీద బయటికి వెళుతూ ఉండగా, వస్తూ ఉండగా ప్రభువా, మీ కృప కాపుదల అందించి జయప్రదం చేయమని, ఈ దినమంతటిలో విజయము చేకూర్చమని, దీవించమని, ఆశీర్వదించమని, బలపరచమని దేవా, మీ కృపలో భద్రపరచమని దేవా, మీరు తగిన కాలమందు ఫలితము, లేక తగిన కాలమందు మీ యొక్క ఆశీర్వాదం, దీవెన, మీ కృప అనుగ్రహిస్తారని మీ వాక్యం ద్వారా మాతో ఈరోజు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. మీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమంతట్లో మీ కృప కాపుదల అందించి విజయము చేకూర్చమని, ఆరోగ్యముతో నింపమని, అవసరాలు తీర్చమని,
అక్రతలు తీర్చమని, బలపరచమని, దీవించమని, ఎవరైతే దేనికోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి తగిన కాలం ముందు మీ సహాయం అందించేలాగన మీ కృప అనుగ్రహించమని, మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందమని, త్వరలో రానైనటువంటి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.